చలో భయ్యా నూడెళ్ళు లోపలికి స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్. అవుట్ అవుట్ బయటకు వచ్చి పట్టుకో, నువ్వు కూడా పట్టుకో, అలా పట్టుకో. చైన్ పట్టుకోలేమా? నువ్వు వదిలేసా, నాట్అవుట్. నువ్వు నాట్అవుట్ వదిలేసి మీ ముగ్గురు ఫస్ట్ దూరం ఆగు. అదే ఆగు, నువ్వు అక్కడ ఎందుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపో. నువ్వు నాట్అవుట్. నువ్వు అవుటా నాట్అవుటా? సరే కదా, నువ్వు నాట్అవుటా అవుటా? సరే, నలుగురు పట్టుకొని చలో. నువ్వు కూడా అవుటా? సరే మరి పట్టుకో. ఆగు, అప్పుడే కాదు. చలో నేను అప్పుడే కాదు. చలో స్టార్ట్. మీరు ఆగిపోవాలి. మీరు చైన్ తెగిపోతే ఆగిపోవాలి. కాదు, చైన్ తెగిపోతే మీరు ఆగిపోవాలి. ఓకే రైట్. చలో, చైన్ తెగిపోతే ఆగిపోవాలి. భయ్యా ఇగో ఇప్పుడు బాగా మీరు ముగ్గురు, మీరు ఇద్దరు. ఇప్పుడు వదిలేసి ముగ్గురు మీరు అక్కడ పడు. ఓకే అవునా? పట్టుకో. చలో చాలు ఇంకా. ఓకే అయిపోయింది. వచ్చేసేయండి. లైన్ ఈరోజు హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే? సూపరా? ఎట్లా ఉంది భయ్యా? లవ్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంట్రాక్షన్. సూపర్, థ్యాంక్ యూ. జబర్దస్త్. నెక్స్ట్ సూపర్. ఏదో హెడ్మోగా ఏం చెప్తున్నావా? మెస్సీ, రొనాల్డో. నువ్వైతే డల్గా తిరుగుతున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. నీళ్ళు. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యూజిక్ క్లాస్ కూడా నేను చెప్పినట్టు వినాలి. మనం గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటాం, టీమ్స్ కింద. ఒకరి తర్వాత ఒకరు వాయించుకుంటే ఈజీ. ఇద్దరు కొట్టుకున్నారా? సారీ ఎవరు చెప్పాలి? చెప్పు సారీ. నువ్వు ఎందుకు కొట్టినావు? నేను అందుకే కొంచెం దూరం నిల్చోవాలని చెప్పాను. ఓకే, నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇప్పుడు చీకటి అయిపోయింది, మనకు మ్యూజిక్ క్లాస్. నాకు కూడా లేట్ అవుతుంది. బాల్స్ తీసుకొని వెళ్ళిపోండి. గులెట్ నువ్వు ఇగో మెస్సీ, నువ్వు ఇలా తీసుకొని మ్యూజిక్ క్లాస్కి పైన రెడీ చేసేయి. ఓకే, నేను వచ్చినాకనే అందరు ముట్టుకోవాలి. మీరు సపోర్ట్ దాకా కూర్చోవాలి. చెప్పండి సార్. ఇగో ఒక నిమిషం. హలో భయ్యా, నేను మాట్లాడేటప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారో సారీ చెప్పేది తొందరగా. నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు సారీ చెప్పాలి కదా. ఓకే, అయితే దగ్గర రండి. ఇప్పుడు మనం మ్యూజిక్ క్లాస్లో మీరు వెళ్ళిపోయి రెడీగా కూర్చున్నారు అనుకో, నేను ఫాస్ట్గా మ్యూజిక్ క్లాస్ చేస్తాను. దాని తర్వాత మనం మ్యాథ్స్ క్లాస్ చేద్దాం చిన్నది. ఓకే, ఇంట్రెస్టింగ్ ఆడుతూ 2 గ్రూప్స్. ఓకే, వెళ్ళిపోండి. బాల్స్ కింద కొట్టకూడదు రోడ్డు మీద. క్లియర్గా చెప్తున్నాను. ఇగో బాల్ కింద కొట్టి ఎవరైనా బండి బాల్ మీదకి వెళ్ళింది అంటే నాకు బాధ్యత కాదు. నేను వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, మీకే ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మీద కొట్టినప్పుడు మీ చేతిలోంచి బాల్ పక్కకి వెళ్ళినప్పుడు బైక్లు ఫాస్ట్గా వచ్చినాయి అనుకో, బాల్ పై నుంచి వెళ్తే కింద పడతాడా లేదా? నేను
నేను ఎందుకు కొట్టద్దంటున్నా అర్థమవుతుందా మీకు? చేతిలో పట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు కింద కొట్టిందంటే మీదే ప్రాబ్లం. నేను వీడియోలో కూడా క్లియర్గా రికార్డ్ చేసి చెప్తున్నాను. ఓకే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. నేను క్లియర్గా డిసిప్లిన్గా వెళ్ళమంటున్నాను. రోడ్ పక్కన వెళ్ళాలి. రోడ్లో అటు ఇటు దుంపుకుంటా బండ్లకు అడ్డం వెళ్తే కూడా నాకు సంబంధం లేదు. అర్థమైనా? పెట్టి వాళ్ళకి చెప్పు, ఈయనని ఫాలో అవ్వండి. ఇష్టం వచ్చినట్టు గల్లీలు వెళ్తా వచ్చినా కూడా స్ట్రైట్గా మీ ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోండి. సో నేను చెప్పేసిన వీడియోలో కూడా ఉంది కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ రోడ్ పైన. ఓకే, చూసుకో. అటు ఇటు తోయడము, తోసుకోవడాలు అలాంటివి లేకుండా డిసిప్లిన్కి వెళ్ళండి. బయట పని వాటర్ సార్ ఉన్నాయా? సార్ అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా వాటర్ ఇయ్యరా భయ్? జరా సార్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాటర్ అడుగుతుంది ఇవి ఉన్నాయండి.